భాద్రపద శుద్ధ చతుర్థి శుభంకరుడైన వినాయకుడి జన్మతిథి. ఆ రోజున ఊరువాడ ఒకటే సందడి. చిన్న పెద్ద అందరిలో ఉత్సాహం వెల్లువెత్తుతుంది. బొజ్జగనపై విగ్రహాన్ని స్వయంగా చేసుకుని పాలవెల్లి కింద ప్రతిష్ఠించి పత్రి పుష్పాలతో కొలిచి కుడుములు ఉండ్రాలు నివేదించి సంతుష్టపరుస్తారు. పలు పేర్లు భిన్న రూపాలతో కొలిచి ఆ గణనాథుడికి దేశవ్యాప్తంగా లెక్కలేని మిక్కిలి గుడులు ఉన్నాయి. వాటిల్లో భక్తులు నీరాజనాలు అందుకుంటూ అధిక ప్రాచుర్యం పొందిన కొన్ని గణపతి క్షేత్రాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ గణపతి క్షేత్రాల్లో మీరు ఎవరైనా ముందుగానే వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని ఒకసారి చూసి వెళ్ళండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరింత కాలశం వీడియోలోకి వెళ్ళిపోదాం. అబద్ధాన్ని సహించలేని సత్యదేవుడు. చిత్తూరు జిల్లా బహుదా నదీ తీరంలో ఉన్న కాణిపాకం స్వయంభుగా వెలసిన బొజ్జగనపైకి ఎంతో విశిష్టత ఉంది. పూర్వం విహారపురిగా పిలిచే ఈ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరు అంధత్వం, మరొకరు మూగ, ఇంకొకరు చెవిటితనంతోనూ బాధపడుతూ ఉండేవారు. ఈ ముగ్గురు తమకున్న కొద్దిపాటి పొలం వ్యవసాయం చేసుకుని జీవించేవారు. ఒకసారి వచ్చిన కరువులో నీళ్ళన్నీ అడగంటడంతో బావిని ఇంకాస్త లోతుకు తవ్వుతుండగా గడ్డపారికి ఒక రాయి తగిలిందట. చిత్రంగా ఆ రాతి నుంచి రక్తం చిమ్మి అది ముగ్గురు మీద పడడంతో వాళ్ళకి చూపు, మాట, వినికిడి వచ్చాయట. ఈ విషయాన్ని ఊళ్ళో వాళ్ళ అందరికీ చెప్పడంతో వాళ్ళంతా వచ్చి ఆ రాయిని వినాయకుడిగా భావించి పూజించారట. ఆ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలిసి జనం తండోపతండాలుగా వచ్చి కొబ్బరికాయలు కొట్టడంతో ఆ నీరు నూతిలో నుంచి పొంగి 1.5 ఎకరం నెలలో ప్రవహించిందట. అప్పట్లో 1.5 ఎకరాన్ని కాని అనేవారు. అలా ఆ ప్రాంతం కాస్త కాణిపాకమైంది. ఆనాటి నుంచి అక్కడ వెలసిన స్వామి కోరికలు తీర్చే వినాయకుడిగాను, సత్యప్రమాణాలు దేవుడుగాను పేరొందాడు. తప్పులు చేసిన వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చి కోనేరులో స్నానం చేయిస్తే తప్పును ఒప్పుకుంటారట. అప్పటికీ చెప్పని వాళ్ళని గణపై శిక్షిస్తాడనే నమ్మకం బలపడింది. దాంతో ఎవరు ఈయన ముందు అబద్ధం ఆడడానికి సహించరు. నిజమే చెబుతున్నాం అని నొక్కి చెప్పాలంటే కాణిపాకం వినాయకుడి మీద ఒట్టు అనేస్తారు. రోజురోజుకి పెరగడం ఈ గణపతి విగ్రహం కొన్న మరో ప్రత్యేకత. అందుకు సాక్ష్యం 50 ఏళ్ల క్రితం లక్ష్మమ్మ అనే భద్రాలు చేయించిన వెండి కవచం. నేడు సరిపోవడం లేదు. ప్రస్తుతం ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. వినాయక చవితి నుంచి 20 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వేల మంది భక్తులు తరలి వస్తుంటారు. మీలో ఎంతమంది చిత్తూరు వెళ్ళి ఈ కాణిపాక వినాయకుని దర్శించుకున్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి. రెండవది, గృహలో కొలువైన స్వామి. తమిళనాడులోని శివగంగా జిల్లాలో పిల్లయార్పట్టి అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం. తమిళంలో వినాయకుడినే పిల్లయార్ అంటారు. 7వ శతాబ్దంలో కొండలో తొలిచి మరీ నిర్మించారు ఈ మందిరాన్ని. విఘ్నేశ్వరుని విగ్రహం 6 అడుగుల ఎత్తులో బంగారు ఆభరణాలతో అలంకరించి కడు సుందరంగా కనిపిస్తుంది. పాండ్య చక్రవర్తులు కట్టించిన ఈ ఆలయంలో మూల విరాట్ విగ్రహం రాయిని తొలిచినట్లుగా ఉంటుంది. అందుకే విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కుదరదు. ఇతర ఆలయాల్లో వినాయక రూపానికి భిన్నంగా ద్విభుజనుడుగాను, కుడి చేతిలో మిఠాయిల్ని పట్టుకొని కుడివైపునకు వంపు తిరిగిన తొండంతోనూ దర్శనమిస్తాడు ఇక్కడి జ్ఞానేశ్వరుడు. రంగుల్లో నిర్మించిన గోపురం, మండపాలను పూజ్య చిత్రాలతో అలంకరించిన తీరు చూపులను ఆకట్టుకుంటుంది. నూనె దీపాలు నిత్యం వెలుగుతూ గర్భగుడిలో కాంతిని వెజ్జలుతుంటాయి. గోడ మీద చెక్కిన వినాయకుడి విగ్రహం ఇటు నుంచి చూసినా మన వైపు చూసినట్లే ఉండడం ఆ ఆలయ విశిష్టతగా చెప్పవచ్చు. స్వామి పాదాల దగ్గర కాకుండా గుడిలో ఓ పక్కగా ఉన్న మూషికం చెవిలో భక్తులు తమ కోరికలు చెబితే దాన్ని వినాయకుడి చెప్పి తీరేలా చేస్తుందని ప్రతీతి. మూడవది, పెళ్లిళ్ళు చేసే విఘ్నేశ్వరుడు. ఉత్తర కన్నడ జిల్లాలోని శరావతి నదీ తీరాన కుంజనవనంలోని ఇదగంజిలో ప్రాచీన వినాయక క్షేత్రం ఒకటి. 1500 ఏళ్ల నాటిదై ఈ ఆలయంలో స్వామి నిల్చున్న భంగిమలో 2 చేతులు దర్శనమిస్తాడు. ఇక్కడ వినాయకుడి కలియుగ కల్పతరువుగా కొలుస్తారు. అయితే స్థానికులు ఈ గణపతి అనుమతి లేనిదే పెళ్లిళ్ళ ప్రయత్నాలే తలపెట్టారట. బంది అనే జాతి వారు సంబంధం కుదుర్చుకోగానే 2 కుటుంబాలు ఆలయానికి చేరుకుని స్వామి పాదాల చెంత 2 చీటీలు ఉంచుతారు. కుడికాలు దగ్గర పెట్టిన చీటీ కింద పడితే శుభసూచకంగా భావించి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటారు. ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ జారి పడితే అశుభంగా భావించి మరో సంబంధం వెతుక్కుంటారట. ఇక్కడ స్వామికి కిరీటం ఉండదు, మూషిక వాహనం కూడా కనిపించదు. పంచకాధ్యాయం, ఆకుల్లో వండిన ఇడ్లీ అనే నైవేద్యం ఈ గుడి ప్రత్యేకత. పౌరాణిక కథనం ప్రకారం ద్వాపర యుగానంతరం బదరికాశ్రమంలోని మనుషులంతా కలిసి కలియుగంలో రాబోయే అరిష్టలను అరికట్టే నిమిత్తం కుంజనవనంలో యజ్ఞయాగాదులు ప్రారంభిస్తారు. అయితే ఏదో ఒక అడ్డంకితో యాగం ముందుకు సాగడం లేదట. అప్పుడు నారదుడు విఘ్ననాథుడికి ప్రార్థించమని చెప్పడంతో ముందుగా గణపతిని, ఆ తర్వాత త్రిమూర్తుల్ని ఆహ్వానిస్తారు. అప్పుడు యాగం నిర్విఘ్నంగా సాగిందట. త్రిమూర్తులు కోరిన వరాలను ఇచ్చి తిరిగి వెళ్ళిపోగా గణనాథుడు మాత్రం ఈ కుంజనవనంలోనే కొలువయ్యాట. ఏటా 10 లక్షల మంది సందర్శించి ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని, నల్లని ఏకరాతిశలతో ఉన్న ఈ విగ్రహాన్ని దేవశిల్పి చెక్కాడని, స్వామిని గరికతో పూజించినా చాలు సంతోషపడతారని చెబుతుంటారు. ఈ ఆలయానికి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చింతలను తీర్చే గణేశుడు. హిందూ పురాణాల ప్రకారం విశ్వరక్షకుడైన విష్ణుమూర్తి ఉన్న మరో పేరే చింతామణి. అలాగే విశ్వాన్ని రక్షించేవాడు విఘ్నేశ్వరుడు అన్న అర్థము ఉంది. అందుకే ఇక్కడ స్వామిని చింతామణి లేదా చింతహారన్ గణేశన్ అంటారు. ఉజ్జయినిలోని
సిఫ్రా నదీ తీరంలో ఫతేహాబాద్ రైల్వే సమీపంలో ఉన్న ఆలయ గర్భగుడిలో చింతామన్, ఇచ్చేమన్, సిద్ధి వినాయక్ అనే 3 విగ్రహాలు కూర్చున్నట్లు కనిపిస్తాయి. ఈ రకమైన విగ్రహాలు మరెక్కడా కనిపించవు. గుడిలోని బావికో విశిష్టత ఉంది. వనవాసంలో సీతాదేవి దాహం వేసినప్పుడు లక్ష్మణుడు బాణం వేసి భూమిలో నుంచి గంగను తెప్పించిన ప్రదేశం ఇదేనని, అదే కాలక్రమంలో మెట్ల బావిగా రూపొందిందని చెబుతారు. ఆ తర్వాత రాముడు చింతామణిగాను, లక్ష్మణుడు ఇచ్చమాన్గాను రూపాలు దాల్చి సిద్ధి వినాయకుడిని పూజించారని, అందుకే ఇక్కడ 3 విగ్రహాలు కనిపిస్తాయని అంటారు. దుఃఖం నుంచి విముక్తి కలిగిస్తాడనే కారణంతో నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ వినాయకుడిని దర్శిస్తారు. 11, 12వ శతాబ్దాల్లో మల్వాలను పాలించిన ఫర్మారా వంశీకులు నిర్మించగా ప్రస్తుతం ఆలయాన్ని 250 ఏళ్ల క్రితం అహల్యాబాయి పునర్నిర్మించిందట. పెళ్ళైన వెంటనే ఇక్కడ వినాయకుడిని దర్శించుకుని వెళ్ళడం మల్వా వాసులకు ఆనవాయితీగా వస్తోందట. సంతాననిచ్చే సిద్ధ వినాయకుడు. పాశంకుశ తరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం అంటూ కొలిచినంతనే కోరికలు తీరుస్తాడనే కాబోలు ముంబైలో ప్రభావతి ప్రాంతంలో కొలువైన గణేశుడు వరసిద్ధ వినాయకుడిగా పేరొందాడు. ఈ ఆలయాన్ని తొలుతగా లక్ష్మణ్ వితుల్ పాటిల్ అనే వ్యక్తి కట్టించాడట. చిన్న కోవులుగా ఉన్న ఈ మందిరాన్ని అగ్రి సమాజ్కు చెందిన దేవాబాయి పాటిల్ అనే మహిళ ఓసారి ఈ ఆలయాన్ని దర్శించుకుని మొక్కుకుంది. అప్పుడు ఆమెకు ఆలోచన వచ్చింది, తనలాగే సంతాన భాగ్యం లేని వాళ్ళంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నంతనే పిల్లలను ఇవ్వమని మొక్కుకుంటూ ఓ పెద్ద గుడిని కట్టిస్తానని అనుకుంది. దాని ఫలితమే 1801లో 6 అంతస్తుతో వెలసిన ఈ సిద్ధి వినాయక ఆలయం. సిద్ధి బుద్ధి సమేతుడై చతుర్భుజుడుగా ఉన్న ఇక్కడి వినాయకుడి విగ్రహం ఎత్తు 2.5 అడుగులు. 2 అడుగుల పొడవున్న స్వామి తొండము కుడివైపుకు తిరిగి ఉండడం ఈ విగ్రహం విశిష్టత. పైవైపు కుడి చేతిలో కమలం, ఎడమ చేతిలో గొడ్డలి ఉంటాయి. కిందవైపు ఎడమ చేతిలో తాళవం, కుడి చేతిలో కుడుములతో నిండిన పాత్ర ఉంటాయి. బాలీవుడ్ ప్రముఖులు, అంబానీలు తరచూ సందర్శించే ఈ ఆలయ సంపద 450 కోట్ల రూపాయల పైనే. సంకల్ప బలము, కట్టించిన వారి చేతి చలవో కానీ ఇక్కడ స్వామికి కొలిచిన వాళ్ళందరికీ కోరికలు నెరవేరడంలో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈసారి మీరు ముంబై వెళ్ళగానే ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించండి. బాలగణపతి తిరుచిరాపల్లిలో ఒక కొండరాతి కొన మీద ఉంటుంది ఉచ్చి పిల్లయార్ ఆలయం. దీనికే రాక్ ఫోర్ట్ ఆలయంగా పేరు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో పల్లవులు కట్టించినప్పటికీ దీనికి మెట్లు, ఇతర వసతులను విజయనగర సామ్రాజ్య కాలంలో మదురై నాయక రాజులు నిర్మించారట. రావణ సంహారానంతరం రాముడు విభీషణుడికి విష్ణుమూర్తికి విగ్రహాన్ని ఇచ్చి లంకకు చేరే వరకు ఎక్కడా కింద పెట్టవదని చెబుతాడు. అది రాక్షస భూమికి చేరడం ఇష్టం లేని దేవతలు గణపతిని ప్రార్థిస్తారు. సంధ్యావందనం చేరుకున్నందుకై ఈ విగ్రహాన్ని ఎక్కడుంచాలో వెతుకుతున్న విభీషణుడికి అక్కడే తచ్చాడుతున్న బాలుడి రూపంలో ఉన్న గణేశుడు కనిపించగా అతన్ని పిలిచి విగ్రహాన్ని ఇచ్చి తాను వచ్చే వరకు పట్టుకునే ఉండమని చెబుతాడు. అహాబాలుడు సరేనని చెప్పి విభీషణుడు నీళ్ళలో మునగగానే విగ్రహాన్ని కావేరీ నది తీరంలో ఇసుకలో ప్రతిష్ఠిస్తాడు. అది చూసిన ఆ రాక్షసరాజు కోపంతో ఆ బాలుని పట్టుకునేందుకు వెంటపడగా దగ్గరలోని రాతి కొండ మీదకి పరుగు తీసిరట. చివరకు విభీషణుడు ఆ బాలుని పట్టుకుని నుదుటి మీద కొట్టాడట. అప్పుడు వినాయకుడు నిజరూపంలోకి సాక్షాత్కరించగా విభీషణుడు మన్నించమని కోరాడని, అందుకే ఆలయం విగ్రహానికి నుదుటి మీద చిన్న మచ్చ కనిపిస్తుందనేది పురాణ కథనం. ఇక్కడ స్వామిని కొండ కింద దిగువనే ఉన్న మణికణేశుని దర్శించుకునే స్వామి దర్శనానికి వెళ్ళాలని అంటుంటారు. మరింత ఆలస్యం ఈ వీడియోలో ఉన్న గణేశులందరినీ మీరు ఒకసారి చూశారు కదా. ఈ గణేశులో మీరు ఏ కోవిలికి వెళ్ళాలని కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.